జుట్టు తల దూవేవాడు కొంతమంది వీళ్ళల్లో. మళ్ళా కొంతమందికి అమ్మవారు ఏ ఏ వస్త్రాలు కట్టుకోవాలో, ఏ ఆభరణాలు పెట్టుకోవాలా అని ఏర్పాటు చేసేవాడు కొంతమంది. కొంతమంది ఏమిటంటే అమ్మవారు కాళ్ళు పిసుస్తూ కొంతమంది ఉంటారట. ఇంకొంతమంది ఎలా ఉంటే అమ్మవారు కాటుకు పెడుతూ కొంతమంది ఉంటారట. అమ్మవారు బొట్టు పెడుతూ కొంతమంది ఉంటారట. అమ్మవారు జడ వేసిన తర్వాత ఆవిడికి పుష్పాలు పూలమాల పెట్టుకోవడానికి పూలమాల పెట్టేవాడు కొంతమంది ఉంటారట. అలా ఆ పక్కనే పూలమాల కట్టేవాడు కొంతమంది ఉంటారట. ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారు తాంబూలాలు చుట్టించేవాడు కొంతమంది ఉంటారట. ఆవిడెప్పుడు తాంబూలాలు తింటూ ఉంటే ఆ చర్మణం ఆ తాంబూలాలు నవ్వుతున్నప్పుడు ఏదో రసం వస్తుందో అది ఉమ్ముకుంటే ఆ తాంబూల రసం పట్టే పాత్ర, ఆ పాత్ర పట్టుకుని ముందు నుంచి వాళ్ళు కొంతమంది ఉంటారట. అలాగే అమ్మవారికి అటు ఇటు ద్వాదశకందల ఎంత అద్భుతంగా ఉంటుందండి. బెబ్బే వినవలసిందే తప్ప అనుభూతి తెచ్చుకోవాలి. అలాగే కొంతమంది ఇటు అటు ఏంటంటే అనేక వింజామాబడిన విసురుతూ ఉంటారట. కొంతమంది జింకల్లా పరిగెడుతూ ఉంటారట. కొంతమంది హంసల్లా నడుస్తూ ఉంటారట. అసలు అక్కడ ఉండేవాళ్ళ శోభ, వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే వాళ్ళ వైభవం చూపిస్తూ ఉంటారో అది ముల్లోకాలు నకించి తిశలోకేషు, ముల్లోకాలు ఎక్కడా లభ్యం కాదని మణి ద్వీపంలో ఉన్నటువంటి శోభ ముల్లోకాలు ఎక్కడా లేదు అని చెప్పి మన ద్వాదశ